ప్లీజ్ సైలెంట్. రైట్. ఏ అనే ఒక పైపు ఒక ట్యాంకును 8 గంటలలో నింపును. ఏ అనే ఒక పైపు ఒక ట్యాంకును 8 గంటలలో నింపును. అయితే ఆ ట్యాంకు సగభాగం నిండిన తరువాత అలాంటి మరో 2 పైపులను ప్రారంభించిరి. అలాంటి మరో 2 పైపులను ప్రారంభించిరి. అయినా ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండును. రైట్. నాన్ మ్యాథ్స్ ఒకసారి చూడండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్యాంక్ మొత్తం నింపడానికి ఒక పైపుకు ఏ అనే పైపుకి ఎంత సమయం పడుతుందట? 8 గంటల సమయం పడుతుంది. ట్యాంకు మొత్తం నింపడానికి 8 గంటలు పడుతుందంటే సగం నింపడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 4 గంటల సమయం పడుతుంది. క్లియరా? మొత్తం నింపడానికి 8 గంటలు అంటే సగం నింపడానికి ఎంత? 4 గంటలు. మరి మిగిలిన సగభాగం నింపడానికి ఈ పైప్కి ఎంత సమయం పడుతుంది? 4 గంటలు పడుతుంది. జాగ్రత్త, 4 గంటల సమయం పడుతుంది. ఎప్పుడు మొత్తం నింపడానికి 8 గంటలు అంటే సగం నింపడానికి 4 గంటలు. ఓకేనా? సగభాగం నిండిన తర్వాత మరో 2 పైపులను, అలాంటి మరో 2 పైపులను ప్రారంభించారు. అంటే ఇంకో పైప్ కెపాసిటీ కూడా ఇంత ఉంటుంది, 4 గంటలు ఉంటుంది. ఇంకో పైపు కూడా ఇలానే 4 గంటలు ఉంటుంది. అవునా? రైట్. ఇప్పుడు ఆ ట్యాంకులో ఎన్ని పైపులు నడుస్తున్నట్టు? 3 పైపులు. పాతది ఒకటి, కొత్తది 2, మొత్తం 3 పైపులు కదా. ఒక్కొక్క పైపు సగం నింపడానికి ఇదానికో 4 గంటలు పడుతుంది, ఇదానికో 4 గంటలు పడుతుంది, ఇదానికి కూడా ఒక 4 గంటలు పడుతుంది. ఈజ్ ఈక్వల్ టు అన్నా మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి ఇక్కడ? 3 పైపులు. పాతది ఒక పైపు, కొత్తది 2 పైపులు. మొత్తం ఎన్ని పైపులు ఇక్కడ? 3 పైపులు. ఆ 3 పైపులు కలిపి ఎంత సమయంలో నిండుతుందో మనకేమైనా తెలుసా? తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నావు ఇక్కడ? ఎక్స్ అనుకుంటావు కాబట్టి ఎక్స్ 4 కాసాగు 4 కాబట్టి 4 4 ఒకటిలో వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు 1. రాయచ్చా? రాయచ్చు. సో సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి 4/3 అంటాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం రాసుకోవచ్చు? 4/3 ఇంకా సింప్లిఫై చేయాలంటే 1/3 రాయచ్చా? అంటే ఒక గంట 1/3 గంటలు రాసి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం చేయొచ్చు? ఇంటూ 60 చేస్తే 3 x 3 20ల అంటే ఏం రాసుకోవచ్చు? దీన్ని 1 గంట 20 నిమిషాలు రాయచ్చా? రాయదా? మిగిలిన ట్యాంకు నింపడానికి 1 గంట 20 నిమిషాల సమయం పడుతుంది వీటికి. ఓకేనా? మరి క్వశ్చన్లో మిగిలిన ట్యాంకు నింపడానికి అనడా లేకపోతే ఆ ట్యాంకు నింపడానికి అనడా? ఆ ట్యాంక్ అంటే మిగిలిందా మొత్తమా? అంటే ఇప్పుడు 4 గంటలు ప్లస్ 1 గంట 20 నిమిషాలు మొత్తం కలిపి ఎంత అని చెప్పచ్చు? 5 గంటల 20 నిమిషాలు. ఓకేనా? ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ఎలా ఇవ్వచ్చు? 1 గంట 20 నిమిషాలు, ఆప్షన్ బి 4 గంటలు, రైట్? ఆప్షన్ సి 5 గంటల 20 నిమిషాలు, ఆప్షన్ డి 8 గంటలు అని ఇవ్వచ్చు. ఓకేనా? క్లియరా? అడిగే విధానం ఇంపార్టెంట్ అండి. దేనికి అడుగుతున్నాడు? మిగిలిన ట్యాంక్ అంటున్నాడా లేకపోతే మొత్తం ట్యాంక్ అంటున్నాడా? అర్థమైందా? పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఆన్సర్ దీనికి ఏం చెప్పచ్చు? 5 గంటల 20 నిమిషాలు. ఎనీ డౌట్? రైట్. ఒక పైపు ఒక ట్యాంకు నింపడానికి 8 గంటల సమయం పట్టును. 8 గంటల సమయం పట్టును. అయితే ఆ ట్యాంకు 3/4 వంతు నిండిన తరువాత అలాంటి మరో 2 పైపులను ప్రారంభించిరి. అయినా ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండును? ఇంపార్టెంట్ బిట్ అండి.
మీరు సాల్వ్ చేయాలి, నేను చెప్తాను ఎట్లా, ఓకేనా. జాగ్రత్త. ఒక పైపు ఒక ట్యాంకును 8 గంటలలో నింపుతుంది, ఓకేనా. ఎంత సమయంలో నింపుతుందట? 8 గంటలలో నింపుతుంది. అంటే మొత్తం నింపడానికి 8 గంటల సమయం పడుతుంది. ఎంత నిండిన తర్వాత అలాంటి మరో 2 పైపులు ప్రారంభించారు? 3/4 వంతు నిండిన తర్వాత అలాంటి మరో 2 పైపులు ప్రారంభించారు. ఇప్పుడు చూడండి, 2/4 వంతు అన్నాడు. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమవుతుంది? 4 భాగాల ట్యాంకు ఎన్ని భాగాలు నిండిందట? 3 భాగాలు. అంటే ఎన్ని భాగాల ట్యాంకు? హారంలో ఉండేది ఎప్పుడైనా మొత్తాన్ని ఒరిజినల్ చూపిస్తుందని చెప్పినాం. సో 3/4 వంతు ట్యాంకు నిండిన తర్వాత, అంటే 4 భాగాల ట్యాంక్ ఉంటే అందులో ఎన్ని భాగాలు నింపినాయట? 3 భాగాలు. మరి ట్యాంకు 4 భాగాలు చేసినాం అనుకుందాం. ఇదొక భాగం అనుకుందాం, ఇదొక భాగం అనుకుందాం, ఇదొక భాగం అనుకుందాం, ఓకేనా. మొత్తం నింపడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 8 గంటలు పడుతుంది. అంటే ఈ 4 భాగాలు నింపడానికి ఒక్కొక్క భాగానికి ఎంత పడుతున్నట్టు? 2 గంటలు పడుతున్నట్టు. అంటే ఇదొక 2 గంటలు, ఇదొక 2 గంటలు, ఇదొక 2 గంటలు, అవునా. ఎన్ని భాగాలు అయినాయి? 3 భాగాలు అయిపోయినాయి. ఇంకొక ఎన్ని భాగాలు ఉంటాయి? ఇంకొక భాగం ఉంటుంది. ఈ ఒక్క భాగం నింపడానికి ఆ ట్యాంక్ ఎంత సమయం పడుతుంది? 2 గంటల సమయం పడుతుంది. ఏది? మిగిలిన భాగం నింపడానికి. చూడండి, ఇది 2 గంటలు, ఇది 2 గంటలు, ఇది 2 గంటలు, ఇది 2 గంటలు, మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? 8 గంటల సమయం అవుతుంది. మొత్తం ఒకటే పైపు నింపిందా? నింపలేదు. ఎంత? 3/4 వంతు ట్యాంకు నిండిన తర్వాత, 3/4 వంతు ట్యాంకు నిండిన తర్వాత అలాంటి 2 పైపులు ప్రారంభించారు మళ్ళా. అంటే ఇప్పుడు మిగిలిన ఒక్క భాగం నింపడానికి ఎంత సమయం పడుతుంది? 2 గంటలు. సో ఇదొక 2 గంటల టైం పడుతుంది, ఇదొక 2 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఎన్ని పైపులు ఉన్నాయండి అక్కడ? మొత్తం 3 పైపులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ఈ 3 భాగాలు నింపడానికి ఎంత సమయం పట్టింది? 6 గంటల సమయం పట్టింది. ఏది? మిగిలిన 3 భాగాలు, కింది 3 భాగాలు నింపడానికి ఎన్ని గంటలు పట్టింది? 6 గంటలు. సో పైన ఒక భాగం నింపడానికి ఎన్ని పట్టాలి? ఒక్కొక్క పైపుకు 2 గంటలు పట్టాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి అక్కడ? 3 పైపులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. 3 పైపులు, ఒక్కొక్క పైపుకు 2 గంటలు పడుతుంది. ఇది ఒక పైపుకు 2 గంటలు పడుతుంది ఒక భాగం నింపడానికి. ఈ పైపు కూడా 2 గంటలు పడుతుంది ఒక భాగం నింపడానికి. ఈ పైపు కూడా 2 గంటలు పడుతుంది. మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి ఇక్కడ? 3 పైపులు ఉన్నాయి. ఆ 3 పైపులు కలిపి ఎంత సమయంలో నిండుతుందో మనకేమైనా తెలుసా? తెలియదు కాబట్టి ఏమనుకుంటాం మనము? ఎక్స్ అనుకుంటాం కాబట్టి ఎక్స్ అనుకుంటాం. సో కాసాగా ఎంత? 2 అవుతుంది. ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ అంటే 3xనా? 3x = 1. ఎక్స్ ఏం రాయొచ్చు? 2/3. ఇది కొట్టువే ఛాన్స్ ఉందా? లేదు కాబట్టి నిమిషాల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటూ 60. 3 × 3 3 20. సో 22 ఎంత? 40. మిగిలిన భాగాన్ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? 40 నిమిషాల సమయం పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, మిగిలిన ట్యాంకు నింపుటకు ఎంత సమయం అన్నాడా? క్వశ్చన్ నెంబర్ 2, ఆ ట్యాంకు నింపుటకు అన్నాడా? ఆ ట్యాంకు అంటే ఇది 40 నిమిషాలు ప్లస్ ఇది 6 గంటలు, మొత్తం కలిపితే ఎంత? 6 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? క్లియరా? రైట్, తీసుకో. ఒక పైపు ఒక ట్యాంకును 10 గంటలలో నింపును. 10 గంటలలో నింపును. అయితే ఆ ట్యాంక్ యొక్క అడుగు భాగాన లీకేజీ ఉండడం వల్ల ఆ ట్యాంకు నింపుటకు మరో 2 గంటలు అదనంగా పట్టెను. అదనంగా పట్టెను. అయినా నిండుగా ఉన్న ట్యాంకును
నిండుగా ఉన్న ట్యాంకును లీకేజీ ద్వారా ఖాళీ చేయుటకు ఎంత సమయం పట్టును? ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. రైట్ ఒకసారి చూడండి, సింపుల్ అండి. క్వశ్చన్ ఏమడిగింది ఇంతకు? క్వశ్చన్ ఏమంటున్నాడు? రైట్, ఒక పైపు ఒక ట్యాంకు నింపుటకు ఎన్ని గంటల సమయం పడుతుందట? 10 గంటలు పడుతుంది. ఎప్పుడు 10 గంటలు పడుతుంది అంటే ఈ ట్యాంకుకు ఎలాంటి లీకేజీ లేనప్పుడు 10 గంటల సమయం పడుతుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఒక పైపు ఒక ట్యాంకును నింపుటకు 10 గంటల సమయం పడుతుంది. అయితే ఆ ట్యాంకు యొక్క అడుగు భాగాన లీకేజీ ఉండడం వల్ల ఆ ట్యాంకు నింపుటకు మరో 2 గంటలు అదనంగా పడుతుంది అన్నాడు. ఎప్పుడు అదనంగా పడుతుంది? లీకేజ్ ఉన్నప్పుడు పడుతుంది అదనంగా. రైట్, ఓకేనా? లీకేజ్ లేకపోతే ఎన్ని గంటలు పడుతుంది? 10 గంటలు పడుతుంది. అయితే ఆ లీకేజీ ద్వారా నిండుగా ఉన్న ట్యాంకును ఖాళీ చేయుటకు ఎంత సమయం పడుతుందని పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు నింపే పైపు ఒకటా రెండా? ఒకటే. ఒకటి లీకేజ్ ఉన్నప్పుడు సమయం, ఇంకోటి లీకేజ్ లేనప్పుడు సమయం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే లీకేజ్ ఉంటేనేమో, లీకేజ్ లేకపోతేనేమో 10 గంటలు, లీకేజ్ ఉంటే ఎన్ని గంటలు అవుతున్నట్టు? 12 గంటల సమయం. ఎందుకంటే మరో 2 గంటలు అదనంగా పడుతుంది. లీకేజ్ లేనప్పుడేమో 10 గంటలు, లీకేజ్ ఉంటే ఎన్ని గంటలు? 12 గంటలు. అవునా? మరి వ్యత్యాసం ఎందుకు వస్తుంది ఇక్కడ? వ్యత్యాసము లీకేజీ వల్ల వస్తుంది వ్యత్యాసం. ఓకేనా? ఏంటి వ్యత్యాసం అంటే ఫార్ములా ఏం రాసుకుంటాము అంటే కాలాల లబ్ధము. ఓకేనా? కాలాల లబ్ధము బై కాలాల తేడా. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ టైమ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్త, 10 × 12. రైట్, 10 × 12 బై 10కి 12కి ఎంత తేడా అండి? కాలాల తేడా ఎంత అండి? 2 గంటలు కాబట్టి 2 గంటలు. సో 2 ఎక్కం 2, 2 6 12. 10 × 6 అంటే ఎంత అండి? 60. అంటే నిండుగా ఉన్న ట్యాంకును ఆ లీకేజీ ద్వారా ఖాళీ చేయుటకు ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? 60 గంటల సమయం పడుతుంది. అర్థమైందా? సో ఫార్ములా ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? కాలాల లబ్ధము బై కాలాల తేడా. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సో కాలాల లబ్ధం అంటే 10 × 12 బై కాలాల తేడా. సో కాలాల తేడా ఎంత? 10కి 12కి ఎంత తేడా? 2 కాబట్టి బై 2. సో 2 ఎక్కం 2, 2 6 12. 10 × 6 అంటే ఎంత? 60. క్లియరా? సో నిండుగా ఉన్న ట్యాంకును లీకేజీ ద్వారా ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 60 గంటల సమయం పడుతుంది. నాన్ మ్యాథ్స్ అర్థమవుతుందా? డౌట్ ఎవరికైనా ఉందా? రైట్, తీసుకోండి. ట్యాంకును, ఒక పైపు ఒక ట్యాంకును 9 గంటలలో నింపును. 9 గంటలలో నింపును. అయితే ఆ ట్యాంకు యొక్క అడుగు భాగాన లీకేజీ ఉండడం వలన ఆ ట్యాంకు నిండుటకు 12 గంటల సమయం పట్టెను. 12 గంటల సమయం పట్టెను. అయినా నిండుగా ఉన్న ట్యాంకును లీకేజీ ద్వారా ఖాళీ చేయుటకు ఎంత సమయం పట్టును? డైరెక్ట్ సమయం ఇచ్చిండు. ఏమన్నాడు? ఒక ట్యాంకు నింపుటకు ఒక పైపుకి ఎంత సమయం పడుతుందట? 9 గంటల సమయం పడుతుంది. క్లియరా? అయితే లీకేజీ ఉండడం వల్ల 12 గంటల సమయం పడుతుంది అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లు ఏమి ఇచ్చినాము?
ఆ ట్యాంక్ అంటే లీకేజ్ ఉండడం వల్ల మరో 2 గంటలు అదనంగా అన్నాడు, అదనము అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, డైరెక్ట్ సమయం ఇచ్చింది కాబట్టి లీకేజ్ ఉండడం వల్ల ఆ ట్యాంకు నింపుటకు ఎంత సమయం పడుతుందట, 12 గంటల సమయం పడుతుంది. లీకేజీ లేకపోతే 9 గంటలు, లీకేజీ ఉంటే ఎన్ని గంటలు, 12 గంటలు. అంటే ఇప్పుడు నీకు ఏమర్థం కావాలి, ఒకటే పైప్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం. సో లీకేజీ లేనప్పుడేమో 9 గంటలు, లీకేజీ ఉంటే 12 గంటలు. కాబట్టి కాలాల లబ్ధము అంటే 9 × 12 బై కాలాల తేడా. ఎంత తేడా, 9కి 12కి ఎంత తేడా, 3 కాబట్టి 3 ఎక్క 3 3 నల్ల 4 9 ఎంత అని చెప్పాలి, 36 గంటలు. సో ఆ లీకేజీ ద్వారా నిండుగా ఉన్న ట్యాంకును ఖాళీ చేయుటకు ఎంత సమయం పడుతుందండి, 36 గంటల సమయం పడుతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా, ఎనీ డౌట్? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఒక పైపు ఒక ట్యాంకును, ఏ అనే పైపు ఒక ట్యాంకును, ఏ అనే ఒక పైపు ఒక ట్యాంకును 20 గంటలలో నింపును, 20 గంటలలో నింపును, 20 గంటలలో నింపును. బి అదే ట్యాంకును, బి అదే ట్యాంకును, బి అదే ట్యాంకును 30 గంటలలో ఖాళీ చేయును, 30 గంటలలో ఖాళీ చేయును, 30 గంటలలో ఖాళీ చేయును. సి అనే మరొక పైపు, సి అనే మరొక పైపు, సి అనే మరొక పైపు 60 గంటలలో నింపును, 60 గంటలలో నింపును. అయితే మొదట ఏ కామా బి అనే పైపులను ప్రారంభించిన, మొదట ఏ కామా బి అనే పైపులను ప్రారంభించిన 5 గంటల తరువాత, 5 గంటల తరువాత, 5 గంటల తరువాత బి పైపును మార్చి, బి పైపును మార్చి, బి పైపును మార్చి సి పైపును చేర్చిరి, సి పైపును చేర్చిరి, సి పైపును చేర్చిరి. మరో 5 గంటల తరువాత, మరో 5 గంటల తరువాత, మరో 5 గంటల తరువాత ఏని నిలిపివేసిన, ఏని అంటే ఏ అనే పైపు నిలిపివేసిన మిగిలిన ట్యాంకు నింపుటకు ఎంత సమయం పట్టును, మిగిలిన ట్యాంకు నింపుటకు ఎంత సమయం పట్టును. T1/C1 plus T2/C2 plus T3/C3 plus and so on is equal to 1. ఫార్ములా ఇది రాసుకోవచ్చా? రైట్. నింపుతుంది అంటేనేమో ప్లస్ టర్మ్ తీసుకుంటావు, ఖాళీ చేస్తుందంటే ఏం తీసుకుంటావు, మైనస్ తీసుకుంటావు. ఇప్పుడు ఏ అనే పైపు ఒక ట్యాంకును 20 గంటలలో నింపుతుంది, క్లియరా? బి అనే పైపు ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందట, 30 గంటలలో ఖాళీ చేస్తుంది. బి అనే పైపు ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్, ఓకేనా? మరి సి అనే పైప్ ఎన్ని గంటలు నింపుతుందట, 60 గంటలలో నింపుతుంది కాబట్టి 60 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా? ఇంతవరకు అర్థమవుతుందా నాన్ మ్యాథ్స్? ఇది నింపుతుంది కాబట్టి ప్లస్ టర్మ్, ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ టర్మ్, ఇది నింపుతుంది కాబట్టి ప్లస్ టర్మ్. నింపితేనేమో ప్లస్, ఖాళీ చేస్తేనేమో మైనస్, ఓకేనా? మొదట ఏ 2 పైపులను ప్రారంభించారు, ఏ బిలను ప్రారంభించారు. ప్రారంభించి ఎన్ని గంటలు నడిచినట, 5 గంటలు. అంటే ఇది 5 గంటలు నడిచింది, దీంతో పాటు ఇది కూడా 5 గంటలు నడిచింది, ఓకేనా? 5 గంటల తర్వాత ఏం చేసిరట, బిని మార్చి దీన్ని ఆపేసి దేన్ని చేర్చిరట, సిని చేర్చినారు. దీన్ని ఆపేసి దేన్ని చేర్చినారు, సిని చేర్చినారు. సిని చేర్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు, మరో 5 గంటలను. మరో 5 గంటలు అంటే ఏమి నడవాలి, ఇది ఒక్కటి మాత్రమే ఆపేసినాం, అవునా? ఇది రన్నింగ్లో ఉంటుంది, ఇది కూడా రన్నింగ్లోకి వచ్చింది. మరో ఎన్ని గంటలు అన్నాడు, 5 గంటలు. సో మరో 5 గంటలు ఇది నడుస్తుంది, మరో 5 గంటలు ఇది కూడా నడుస్తుంది, అవునా? 5 గంటల తర్వాత దేన్ని ఆపివేసిరట, ఏని నిలిపివేసినారు, ఏని నిలిపివేసినారు, ఓకేనా? మరి రన్నింగ్లో ఏది ఉన్నట్టు, సి ఉంది. ఆ మిగిలిన ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుందో నీకేమైనా తెలుసా? తెలియదు కాబట్టి ఏమనుకుంటావు, ఇక్కడ ఎక్స్ అనుకుంటావు, ఓకేనా? జాగ్రత్త. ఆ ట్యాంకులో ఏ అనే పైపు ఎన్ని గంటలు నడిచింది, ఫస్ట్ 5 గంటలు బితో నడిచింది, సితో 5 గంటలు నడిచింది. అంటే మొత్తం ఎన్ని గంటలు నడిచినట్టు, 10 గంటల సమయం ఇది నడిచింది, ఓకేనా?
జాగ్రత్త 20కి 30కి 60కి కాసా ఎంత చెప్పండి 60 కాబట్టి 60 రాష్ట్రం 20 ఎక్కంలో 60 ప్లస్ ముళ్ళ కాబట్టి 3 × 10 అంటే ఎంత 30 ప్లస్ ఉందా మైనస్ ఉందా మైనస్ 30 ఎక్కంలో 60 ప్లస్ ఉంది రెంట్ల కాబట్టి 2 × 5 అంటే ఎంత 10 కాబట్టి 10 నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 60 ఎక్కంలో 60 ప్లస్ ఉంది ఒకట్ల కాబట్టి 1 × 5 అంటే 5 ప్లస్ 1 × x అంటే x 30 - 10 అంటే 20 ప్లస్ 5 అంటే ఎంత 25 సో 25 ప్లస్ x = 60 రాయచ్చా రాయరాదా జాగ్రత్త ఈ ప్లస్ 25 అటు పోతే ఏమవుతుంది మైనస్ అంటే x = ఎంత రాయచ్చు అన్నట్టు 35 నా ఇప్పుడు x విలువ నెగిటివా పాజిటివా ఖచ్చితంగా నింపుతుందని చెప్పొచ్చు కదా అంటే ఎన్ని గంటల్లో నింపుతుందని చెప్పొచ్చు మిగిలిన ట్యాంకు 35 గంటలలో మిగిలిన ట్యాంకు నింపుతుంది ఓకేనా ఎనీ డౌట్ రైట్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్పాలా చెప్పు తీసుకొని చెప్తాం